అది అట్లా ఉన్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ వస్తుంది. అవును. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే బీజేపీ కోర్ పాలసీ ఏదైతే ఎన్ఆర్సీ కానీ, సీఏఏ కానీ వీటిలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కదా! వాటికి మేబీ నితీష్ కుమార్ గానీ, చంద్రబాబు నాయుడు గాని ఒప్పుకోకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో, కొన్ని కోర్ పాలసీల మీద దెబ్బపడే అవకాశం ఉంటాయి కదా! ఇప్పుడు ఒక విషయం, సీఏ అమలైపోయింది. హ్మ్. సీఏ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. హ్మ్. సీఏని ఇంకా ఎవరేం చేసేది లేదు, అయిపోయింది. హ్మ్. సీఏ వల్ల ఎవరికి నష్టం అండి ఈ దేశంలో? హ్మ్. ఈ దేశంలో ఏ వర్గానికి నష్టం లేదు. హ్మ్. విదేశాలలో భారతీయులు ఎవరైతే విదేశాల్లో ఉండి దేశ విభజన తర్వాత విదేశాల్లో ఉండి బాధితులైనరో హ్మ్. వాళ్లకు మాత్రమే అని చెప్పిండ్రు. హ్మ్. ఇక్కడ ఉన్న మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మెజార్టీలకు వ్యతిరేకం కాదు. హ్మ్. సపోజ్ బంగ్లాదేశ్ హిందువులు వలస వచ్చిండ్రు, హ్మ్. ఆడ కమ్యూనల్ రైట్ జరగ పాకిస్తాన్ నుంచి హ్మ్. నీకేం కడుపు నొప్పి వాళ్ళకి ఇస్తే? హ్మ్. నీకేం నష్టం? నీకేం నష్టం? అక్కడ నుంచి ముస్లిమ్స్ వలస వస్తే వాళ్ళు బాధితులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు బాధితులు కాదు, వాళ్ళు చొరబాటుదారులు. చొరబాటుదారునికి బాధితులకు తేడా ఉండదా? తేడా ఉంటుందా ఉండదా? నువ్వు అర్ధరాత్రి దేశాన్ని విభజించినావు కదా, లక్షల మంది చచ్చిపోయారు కదా, దాని బాధ్యత తీసుకోలేదా గాంధీ నెహ్రూలు? లక్షల మంది చావుకు గాంధీ నెహ్రూలు కాదా కారణం? దేశ విభజనకు గాంధీ నెహ్రూలు కాదా కారణం? వాళ్ళ జీవితాలు నలిగిపోయేందుకు గాంధీ నెహ్రూలు కాదా? మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి చిన్న పసిపాప ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. కాబట్టి మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇప్పుడు ఇలా ఏది కామన్ సివిల్ కోడ్ ఉంది, కామన్ సివిల్ కోడ్ వద్దంటోడు సెక్యులర్. సుప్రీంకోర్టు చెప్పినాక కూడా అందరికీ ఒకే పౌర చట్టం ఉండాలని చెప్తే కామన్ సివిల్ కోడ్ ఇప్పుడు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేయాడాడు ఆల్రెడీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు గోవా అమలు చేస్తున్నది, మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఉత్తరాఖండ్ అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతున్నది మెల్లమెల్లగా. ఈ రాజ్యాంగం ప్రకారం కామన్ సివిల్ కోడ్ నీకేంది? కులానికి అతీతంగా మతానికి అతీతంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, పరిపాలిస్తా అని అదే కామన్ సివిల్ కోడ్ చెప్తున్నది. దేనికి నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు మైనార్టీ ఓటు కొరకు ముస్లిం ఓటు కొరకు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు సెక్యులరిస్టువా? మేము మతత్వవాదం అవుతామా? కామన్ సివిల్ కోడ్ రావాలంటే అందరికీ ఒకే పౌర చట్టం ఉండాలంటే మేము మతత్వవాదులు, మీరు సెక్యులరిస్టులా? ఇప్పుడు మోడీ అది అమలు చేసిండు, అక్కడ 370 అయిపోయింది. ఇప్పుడు ఇది అమలు చేయాలని చూస్తున్నాడు. దీనికి నేను అనుకుంటే వీళ్ళు ఎవరు అడ్డుపడరు. అడ్డుపడితే వాళ్ళకి ఇబ్బంది. జనాభా నియంత్రణ చట్టం తేవాలని తెచ్చింది. జనాభా నియంత్రణ ఒక వర్గానికో జనాభా నియంత్రణ ఉంటుంది, ఒక వర్గానికో జనాభా నియంత్రణ. ఇది ఎట్లా సెక్యులరిజం? ఇది ఎట్లా సమానత్వం? చట్టం అందరికి ఒకటే ఉంటుంది. 140 కోట్ల మందికి ఒకటే చట్టం ఉంటుంది. కులానికో మతానికో చట్టం ఉండదు కదా. మరి దాన్ని మీరు వ్యతిరేకిస్తే మీ ఆలోచన ఏంది? కాబట్టి మోడీ దాన్నే వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు షాబానో కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తే తారక్ మీద అది మంచిది కాదు, ఆమెకు అట్లా విడగొట్టకూడదని ఇస్తే నీకు రాజీవ్ గాంధీ మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసిండు. అది సెక్యులరిజమా? అది సెక్యులరిజమా? దాని అద్వానీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తేనే మా గవర్నమెంట్ వచ్చింది 96లో, 13 రోజులు తర్వాత 98లో వచ్చింది. మీరు చేసినవన్నీ డివైడ్ అండ్ పాలసీలు, ఇంగ్లీష్ వాళ్ళ బుద్ధి, ఇంగ్లీష్ వాళ్ళ రక్తవ్యం, ఇది డివైడ్ అండ్ రూల్ ప్రకారం డివైడ్ అండ్ పాలసీనే చేసింది దేశంలో. అందరిని కల్పించేది ఒకటి. మేము మైనార్టీలో వ్యతిరేకం అసలే కాదు. మైనార్టీలో మేము ఏం మాట్లాడదాం, నువ్వు ప్రత్యేకమైన రిజర్వేషన్ అంటాను. ఎందుకు రిజర్వేషన్? చట్టంలో ఉందా? ఇప్పుడు రోడ్ అయితే అందరికీ వస్తుంది, డెవలప్మెంట్ వెల్ఫేర్ అందరికీ వస్తుంది. ఆ పేదరికాన్ని అర్హుడు అయితే అందరికీ వస్తుంది, కులం మతం సంబంధం లేకుండా వస్తుంది, అందరికీ వస్తుంది. లేకపోతే ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఎందుకు చేస్తారు? రాజ్యాంగం ఇచ్చింది, అది ఎందుకు చేస్తారు చెప్పండి? అబద్ధాలు ప్రచారం చేయడం. ఈ అబద్ధాలు ప్రచారం అయితే 10 ఏళ్ళు ఉన్నాం మేము రద్దు చేసినామా? అదే వాజ్పేయి ఉన్నాడు 6 ఏళ్ళు రద్దు చేసిందా? అన్ని దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడు అని ఈ మాటలు మాట్లాడు. దాన్ని ప్రజలు నమ్మలే కూడా. ఇప్పుడు మేము అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్మిరని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా దాదాపు ప్రచారంలో 100 రోజుల ముందు నుంచి కూడా 400 పార్ అంటూ అంటే 400 సీట్లు మేము తీసుకుంటాం కూటమి పరంగా, 370కి పైగా బీజేపీకి వస్తుందని చెప్పేసి అన్నారు కదా. డ్రాస్టిక్గా కంప్లీట్గా 400 అనుకున్న మీ మెజారిటీ 293 అంటే దాదాపు 110 సీట్లు తగ్గినాయి. 370 నుంచి 240 అంటే దాదాపు 130 సీట్లు తగ్గినాయి బీజేపీకి. అంటే మొన్న తగ్గినాయి అంటే ఇప్పుడు 63 సీట్లు తగ్గినాయి. అవును అవును. అంటే మీరు అనుకున్న లక్ష్యానికి అంటే ఇప్పుడు ఒక విషయం మీరు అడిగింది అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా అది పొలిటికల్ స్ట్రాటజీ. మా టార్గెట్ 400 పెట్టుకుంటే 400 వస్తాయా రావా తర్వాత, కానీ మేము ఆ రీచ్ పెట్టుకొని పోతే ఏమవుతుందంటే కొంత అచీవ్ అవుతామని పెట్టుకుంటాం. పొలిటికల్ స్ట్రాటజీ ఎవరైనా పెట్టుకుంటారు, పెట్టుకొని అదొక పొలిటికల్ స్ట్రాటజీ, ఎన్నికల స్ట్రాటజీగా భాగంగా మేము 400 అని పెట్టుకొని పోయినాం. వస్తుంది రా తర్వాత విషయం. కానీ క్యాంపెయిన్ అయినా ఇప్పుడు 4 పొడితే 4 గెలుతామనే ప్రచారం చేస్తాం, కానీ ఒక్కలే గెలుస్తారు. మరి నువ్వు గెలుతామని చేసిన ఎందుకు ఓడిపోయినావు? 3 ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో ఇట్లనే ఉంటుంది. ఎవరు చేసినా వాళ్ళు గెలుతామంటారు, మేము గెలుస్తామంటాం.
అందరం టార్గెట్ పెట్టుకునే పోతాం. అది పోయినప్పుడు ఓసారి అచీవ్ అవుతాము, ఓసారి అచీవ్ కాము. కాబట్టి ఈసారి మేము ఏంటంటే మూడోసారి వాస్తవంగా మేము 63 సీట్లు లాస్ అయినాం. మా వాళ్ళు సమీక్ష చేస్తారు ఎక్కడ పోయింది అనేది. కొన్ని దిక్కులో మాకు బెనిఫిట్ కూడా అయింది. ఇప్పుడు తెలంగాణ 4 సీట్లు పెరిగినాయి, ఆంధ్రలో 3 సీట్లు వచ్చినాయి, ఒరిస్సాలో మాకు 20 సీట్లు వచ్చినాయి. పోయినసారి 9-10 ఉండే, ఉదాహరణ చెప్తున్నా. కొన్ని దిక్కులో కేరళలో ఖాతా ఓపెన్ చేసినాం. కానీ మీకు ముఖ్యంగా మీకు బలమైనటువంటి మధ్యప్రదేశ్లో 28 వచ్చినాయి, ఛత్తీస్గఢ్లో 11 వచ్చినాయి, బీహారు అంటే కొన్ని ఉన్నాయి. కానీ మీకు కోర్ అంటే మీకు పట్టున్నటువంటి ఢిల్లీలో 7 వచ్చినాయి, ఉత్తరాఖండ్ 5 వచ్చినాయి, హిమాచల్లో 4 వచ్చినాయి. అంటే మాకు కొన్ని దిక్కులో నష్టమైంది, కొన్ని దిక్కులో లాభమైంది. అంటే ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు అన్ని మోడీకి హ్యాండ్ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. స్థానిక నాయకత్వం యొక్క వైఫల్యం కూడా ఉంటుంది ఏ పార్టీకైనా. మాకు కూడా ఉంటుంది. మా నాయకుడు స్థానికంగా సరిగా లేడనుకో, ఎంపీ పొరపాటు చేసిననుకో, ఎమ్మెల్యే పొరపాటు చేసినా, రాష్ట్ర నాయకత్వం పొరపాటు చేసినా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో మేము చాలా దిక్కుల అధికారం, అక్కడ ప్రభుత్వంలో ఏమైనా తప్పిదాలు జరిగినా ఆ ప్రభుత్వం మీద ప్రజలు మెప్పించలేకపోయినా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మొన్ననే మేము రాజస్థాన్ గెలిచినాం. రాజస్థాన్ గెలిచినాక మళ్ళీ 6 months లోపే ఈ ఎన్నికలు జరిగినాయి కదా. ఇందులో మేము దాదాపు 11 సీట్లు కోల్పోయినాం, 10 అనుకుంటా, 10-11 కోల్పోయినాం. అంటే ఏముంటుంది, 10 మేము చేసింది ఏముండదు. కాబట్టి ఏంటంటే కొన్ని వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేయడం, కొన్ని ఇవి చేయడం, తర్వాత కొన్ని సెక్షన్స్ మాకు వ్యతిరేకంగా ఆలోచించడం జరిగింది. కానీ ఓవరాల్ దేశం విషయంలో నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచిస్తున్నాడు, అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అన్ని వర్గాలలో పాలనలో భాగస్వాములు కావాలని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఆలోచిస్తున్నాడు, అవినీతి ఉండొద్దని ఆలోచిస్తున్నాడు. డిజిటల్ సిస్టమ్ డెవలప్ అయితే ఇలా అవినీతి తగ్గితే పేద ప్రజలకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, పేద ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పేద ప్రజలకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలి, పేద ప్రజలకు ఒక అకౌంట్ ఉండాలి, బ్యాంకింగ్ అకౌంటు, ఒక పేద ప్రజలకు ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంటే లాట్రిన్ ఉండాలి, దానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, రోడ్డు ఉండాలి, ఓ డ్రైనేజ్ ఉండాలి, విద్యుత్ ఉండాలి, ఎల్ఈడి బల్బ్ ఉండాలి. ఇట్లా ఒక మామూలు సగటు వ్యక్తి, పేద వ్యక్తి గురించి ఆలోచిస్తేనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం అధిగమించినాయని వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మేము చెప్పలేదు. కాబట్టి ఆ రకంగా ఆయన ఆలోచించి ఇప్పటిదాకా వచ్చింది. కాబట్టి ఇంత మాకు వచ్చింది రిజల్ట్. మూడోసారి ఇంత రిజల్ట్ వచ్చింది. కొంత అక్కడక్కడ స్థానికంగా మాకు మహారాష్ట్రలో మాకు శివసేనతో డిస్టర్బ్ అవ్వడం కొంత నష్టం జరిగింది. రాజస్థాన్లో ఇంకొక రకంగా జరిగింది, రకరకాల జరిగింది. మాకు బీహార్లో మాకు ఉదాహరణ చెప్తున్నా, పంజాబ్లో మాకు 9% ఓటు వస్తే పోయినసారి, ఈసారి 18% ఓటు వచ్చింది. సీట్ రాకపోవచ్చు, అట్లా ఎక్కడైనా మేము తమిళనాడులో కూడా మాకు 12% ఓట్లు వచ్చినాయి. అంతకుముందు 3% ఓట్లు ఉండే, అంటే మేము ఓడిపోయినట్ట. ఉదాహరణ చెప్తున్నా. కేరళలో కూడా మా ఓటు శాతం పెరిగింది. ఓకే, మొత్తం దేశంలో మా ఓటు శాతం తగ్గలే, ఇప్పుడు కూడా 0.7% అంటున్నారు. ఇంకా అక్యురేట్ వస్తే అది కూడా ఉండదు. కానీ సీట్లు తగ్గినాయి, రకరకాలు ఉన్నాయి. అవతల పోలరైజేషన్ కూడా అయింది కదా, దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మా ఓటు శాతం చాలా దిక్కులా తగ్గలేదు. అంటే ఇది భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించిన భవిష్యత్ ఎన్నికలు, అంటే 2029లో కానీ 2028 ఎన్నికల పైన, అంటే ఎన్డీఏకు కానీ లేదా బీజేపీ కానీ పెద్ద ప్రభావం పడే అవకాశం లేదంటారా? ఏముండదండి. ఇప్పుడు ఎన్నిక టు ఎన్నిక ఏమైతే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, తెలంగాణలో 63 సీట్లే వచ్చినాయి. ఎవరికి? ఇక్కడ టీఆర్ఎస్ కదా. నెక్స్ట్ 88 వచ్చినాయి, అదే టీఆర్ఎస్ 5 ఏళ్ల తర్వాత. మాకు కూడా ఎన్ని వచ్చినాయి సీట్లు? 282 వచ్చినాయి, మళ్ళీ 303 వచ్చినాయి. ఇప్పుడు మాకు 240 వచ్చినాయి. అంటే మేము ఓడిపోలే. అంటే ఎంత డెవలప్ చేసినా, ఎన్ని చేసినా ప్రజలలో కొంత డిఫరెంట్గా ఆలోచించడం, కొత్తదాన్ని ఆలోచించడం, రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందులో డెవలప్మెంట్ కంటే ఎక్కువ సెన్సేషన్ విషయాలను తీసుకొచ్చిండ్రు అవతల అపోజిషన్. దాన్ని కూడా మేము ఎదుర్కోవాల్సిందే. ఎందుకు తీసుకొచ్చినట్టే దానికి ఆన్సర్ లేదు. తీసుకొస్తారు అబద్ధాలు, ఇవన్నీ రిజర్వేషన్లు అంటారు, రాజ్యాంగం మారుస్తారు అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఉండంగా కూడా గెలిచి రావాలి. కాబట్టి ప్రజలను సంతృప్తి చేసేటందుకు కావాల్సిన అంటే ఒక నాయకత్వం అనేది ముఖ్యం. కాబట్టి ఆ నాయకత్వం మాకు ఉంది కాబట్టి మూడోసారి మేము అధికారంలోకి వస్తున్నాం. వాళ్ళకు నాయకత్వం లేదు, ఇప్పుడు కూడా నాయకత్వం లేదు. సరే, కొంత వచ్చింది, కానీ 2029లో ఈ మాత్రం కూడా వాళ్ళకు రావు. నేను గ్యారెంటీ చెప్తున్నా, ఇవాళ రాసుకోండి. 2029 వరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏముండదు. అసలు వాళ్ళ విజనే లేదు దేశం మీద. వాళ్ళు అమెరికాకు పోయో, బ్రిటన్ పోయో, ఇంకెక్కడికో చైనాకు పోయో పాలసీలు చేస్తారు. నువ్వు చైనాతో ఎంఓయూ చేసుకున్నావు కాంగ్రెస్ పార్టీగా, ఏం రాసుకున్నావు అంటే ఇప్పటికి వాళ్ళు 4 చెప్పారు. కాబట్టి ఇవాళ యూత్ పెరుగుతున్నది, యూత్ చదువుకుంటున్నారు, యాక్టివ్ అవుతున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకి వేయాలని చెప్పి చాలామంది యూత్ పేరెంట్స్ కూడా ఒప్పించి బీజేపీకి ఓటేస్తే మేము 8 సీట్లు గెలిచినాం. పాత 4 నిలబెట్టుకున్నాం కదా. మరి పాత 4 అయితే మేము ఓడిపోలే కదా. వ్యతిరేకత ఉండాలి వాస్తవంగా, కానీ మేము పాత 4 కూడా గెలిచినాం, మళ్ళీ 4 అదనంగా గెలిచినాం, మంచి మెజార్టీతో గెలిచినాం.
అంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి చివరిగా? మేము ఓడిపోయిన కాడ కూడా సంస్థాగతంగా బలహీనంగా కూడా ఓడిపోయినాం, గుర్తుపెట్టుకోవాలి. అవును. ఖమ్మం కానీ మహబాద్ కానీ నల్గొండ సంస్థాగతంగా మేము కొంత వీక్ ఉన్నాం, అవును. దానివల్ల ఓడిపోయినాం. అవును. అంతే. అక్కడ కూడా మా ఓట్లు పెరిగినాయి. అవును. మాకు ఖమ్మంలో 1,00,000 దాటి 1,20,000 1,30,000 ఓట్లు వచ్చినాయి. నల్గొండలో బాగా పెరిగినాయి. నల్గొండలో పెరిగినాయి, అక్కడ పెరిగినాయి, మహబాద్లో పెరిగినాయి. మాకు ఓట్లు ఏం తగ్గలేదు, ఎక్కడ కూడా ఓట్లు తగ్గలేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? చివరిగా ఓటర్ను ఒక పార్టీ ముద్ర వేయకూడదు. ఓటర్ ఏ పార్టీ కాదు, అది చేసే కేసీఆర్ ఈరోజు పతనం. ఓటర్ ఎప్పుడు పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. ఓటర్ అనేవాడు ఆయా ఎన్నికలలో అప్పటి నాయకత్వం, ఆ పార్టీ, ఆ విధానాలు చూసే ఓటేస్తాడు విశ్వసనీయత ఆధారంగా. కానీ ఓటర్కు పార్టీ ముద్రేసి అయితే మొత్తం ఓటర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు కాదు, మా పార్టీ కాదు, వాళ్ళ పార్టీ కాదు. జస్ట్ క్లారిటీ బట్టి క్లారిటీ వచ్చింది అనుకుంటా. చివరగా తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయాలు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ మీద, కాంగ్రెస్ పార్టీ ఐక్యత మీదనే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఐక్యంగా ఉంటే అది ఓ రకంగా ఉంటుంది. వాళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళు ఓల్కోలు రెస్పెక్ట్ ఇచ్చుకోక, అసలు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి ఎవరో రెస్పెక్ట్ లేదు. ఈయన కాంగ్రెస్ పార్టీ కాదంటే ఇప్పటికి వాళ్ళ సీనియర్ నాయకులు బాడగానే అంటారు, నేను అనాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు ప్రజల అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేసుకుంటారు తప్ప డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశం ఉండదు. వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. చేయకపోతే 5 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటే పోతారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇంకెవరో చేస్తారంటే ఎందుకు చేస్తారు డిస్టర్బ్? చేతి అవుతుందా? కాదు, అట్లా కాదు. మాకు అట్లాంటి అవసరం కూడా లేదు, ఎక్కడ చేయలేదు, చేయం కూడా. వాళ్ళు చేసుకుంటే పోతారు. ఓకే.